ఇక్కడ మా పొలం పక్కన ఉన్నటువంటి 10 ఎకరాలు లేఅవుట్కి ముందు ఆల్రెడీ ఒక 8 ఎకరాలు క్లోజ్ అయినాయి అని చెప్పుకున్నాం. 80 ప్లాట్లు, ఈ యొక్క 100 ప్లాట్లు, 100, 80, 180 ప్లాట్లు వస్తే కనుక ఇక్కడ అసలు చాలా మంచి రెసిడెన్షియల్ హబ్ కింద తయారవుతుందండి. ఇక్కడ దగ్గరలో గంజాలవారిపాలెం అని ఒక విలేజ్ ఉందండి. ఈ పొలాల వెనకాల అక్కడి నుంచి కూడా డొంక రోడ్డు ఉంది. ఆ డొంక రోడ్డు కూడా తార్ రోడ్డు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని కనెక్టివిటీ వచ్చి ఇక్కడి నుంచి హైవే కూడా కనెక్టివిటీ అయ్యేటట్టు అవకాశాలు ఉన్నాయండి. అది ఎగుమతులు దిగుమతులు పరిశ్రమలు పెంచడానికి మచిలీపట్నం పోర్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఆ పోర్ట్ డెవలప్ అయితే మాత్రం ఆ పోర్టుతో పాటుగా ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పరిశ్రమల అభివృద్ధికి రాబోయే పోర్ట్ ఉపయోగపడుతుందండి. కొన్ని శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన వాణిజ్య నౌకాశ్రయంగా మచిలీపట్నానికి మంచి పేరుంది. మళ్ళీ ఆ పూర్వ వైభవం తొందరలో రాబోతుందండి మచిలీపట్నానికి.